తెలియజేస్తారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? సార్ రాజు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. వైఎస్ఆర్ కుటుంబ కథా చిత్రం చాలా రకరకాల లేఖలు గత 2 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. అంతకుముందు అయితే ఈ చర్చ అక్కడికే రాలేదు. ఈ చర్చ ఎందుకు వచ్చింది అంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సిఎల్టీకి వెళ్ళారు, నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేశారు. అప్పుడే ఇది బయటకు వచ్చింది. ఏమని కేసు ఫైల్ చేశారు, ఎప్పుడు ఫైల్ చేశారంటే ఆయన 3 సెప్టెంబరు చూడండి, ఇది ఫైల్ చేశారు. 3 సెప్టెంబర్ 2024 జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సిఎల్టీ హైదరాబాద్ లో కేసు ఫైల్ చేశారు. ఈ కేసు సారాంశం ఏంటంటే, నేను మా చెల్లితో ఎంఓయూ చేసుకున్నాను 31 ఆగస్టు 2019, అంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక 3 మాసాలకి వాళ్ళ చెల్లితో ఒక ఎంఓయూ చేసుకున్నారు. ఏంటి ఎంఓయూ సారాంశం ఏంటంటే, ఏదైతే నా పేరు మీద నేను సంపాదించిన ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులకిలో నేను మా చెల్లికి కూడా కొంత వాటా ఇస్తున్నాను. ఆ వాటా వివరాలు, దాని కంపెనీలు, దాని షేర్లు, అలాగే జగతి పబ్లికేషన్ లో 40% వాటా, భారతీయ సిమెంట్ లో 40% వాటా, అలాగే రకరకాల సరస్వతి పవర్ లో వాటా, ఇవన్నీ రాసుకుంటా వచ్చి, అయితే ఇవన్నీ కోర్టు అటాచ్మెంట్ లో ఉన్న ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నాయి. ఈ ఈడీ సిబిఐ కేసులు తేలేంత వరకు ఆ యొక్క వాటాలు ఇవ్వటం కుదరదు, అది తేలాకే ఇస్తాను. ఆ లోపు ఏదన్నా నీకు డబ్బులు ఇస్తే అది లోన్ గా మాత్రమే పరిగణించాలి, లాస్ట్ ఫైనల్ సెటిల్మెంట్ ఆ డబ్బులు నాకు మళ్ళీ వెనక్కి ఇచ్చేయాలి అని చెప్పేసి చేసుకున్నటువంటి ఎంఓయూ. ఈ ఎంఓయూ తర్వాత పబ్లిక్ డొమైన్ లోకి వచ్చింది. అప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి. సరే, ఆ కేసులో భాగంగా ఆ కేసు ఎన్సిఎల్టీలో వేసిన కేసు జూలై 28, 2025 తీర్పు వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్ గా. జగన్మోహన్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇవన్నీ కోర్టు అటాచ్మెంట్ లో ఉన్నాయి, అటాచ్మెంట్ లో ఉన్న షేర్లని బదలాయింపు చేయకూడదు. విజయలక్ష్మి గారు ఏం చేశారంటే, ఆవిడ పేరు మీద ఉన్నటువంటి షేర్లని షర్మిలకి ట్రాన్స్ఫర్ చేసి షేర్ డీడ్ డాక్యుమెంట్ ఇవ్వకుండానే ఆ షేర్లు ట్రాన్స్ఫర్ చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, అలా ఇచ్చారు కాబట్టి అది చెల్లదు, అలా చేస్తే నాకు కోర్టులో అది స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఉంది, అలా చేస్తే నాకు బెయిల్ రద్దు అవుతుంది, మీరు అలా చేస్తున్నారు కాబట్టి ఇది ఇల్లీగల్, క్యాన్సిల్ చేయమని ఎన్సిఎల్టీ వేశారు. అప్పుడు ఎన్సిఎల్టీ వాళ్ళు తీర్పు ఇచ్చారు.